తాజా 30 మాజీ సినీ నటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సుదీర్ఘ కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమైన విజయశాంతి తాజాగా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని వివరించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నానని రాహుల్తో చెప్పానని విజయశాంతి వివరించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమేనని ప్రకటించారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో యువతకు అవకాశాలు ఈసారి ఎక్కువగా ఉంటాయని ఆశిస్తున్నానని విజయశాంతి తెలిపారు. రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధమన్నారు. రాములమ్మగా ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని విజయశాంతి ప్రకటించారు. ఇక నుంచి చురుకైన పాలిటిక్స్ లో విజయశాంతిని చూస్తారని ప్రకటించారు. నాకున్న సమాచారం ప్రకారం తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. మీడియాకున్న ఫ్రీడమ్ కూడా ఈ ప్రభుత్వంలో లేదు. ప్రజల సమస్యలు చూపించకుండా మీడియా గొంతు కూడా ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు. 20 ఏళ్ల నుండి తెలంగాణ కోసం పోరాడుతున్నాను, ఇక ముందు పోరాడుతాను. కోదండరాంకు ప్రజల్లో తిరిగే హక్కు ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒకవేళ ప్రజలు గళం విప్పితే ప్రజలను కూడా జైల్లో పెడుతుందా ఈ ప్రభుత్వం అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. అవసరం కోసం పవన్ కొత్త రాజకీయాలు చేస్తుండొచ్చని విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళని, పవన్ మాటలకు ఏమీ పడరని ఆమె వ్యాఖ్యానించారు. అన్నను చూశాం, అన్నకు దిక్కులేనప్పుడు తమ్ముడు పవన్ని చూస్తున్నాం. 2 పడవల ప్రయాణం పనికిరాదని, ఒకవైపు దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. ఉద్యమంలో సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన వాళ్ళు మంత్రులుగా తీసుకునే ముందు ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందన్నారు. తెలంగాణ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో నిర్బంధనాలు ఎక్కువైపోయినాయి అన్నారు. ఈ ప్రభుత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తుంది. కళ్ళు నేల మీద పెట్టి ఉంచితే మంచిది. ఇది బంగారు తెలంగాణగా కనపడడం లేదు, ఇత్తడి తెలంగాణ కనపడుతుంది అని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ వేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేసీఆర్ వేరు అని అన్నారు. రాజకీయాలలో అన్ని చూశానని విజయశాంతి వివరించారు. ఒడిదుడుకులు, వెన్నుపోట్లు, అవమానాలు అన్ని ఫేస్ చేశానని అన్నారు. తెలంగాణ కోసం ఇద్దరు వేరువేరుగా పోరాడడం దేనికి, కలిసి పోరాడదామని జయశంకర్ పిలుపు మేరకు నా పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశాను. కానీ నన్ను టీఆర్ఎస్ నుండి అర్ధరాత్రి సస్పెండ్ చేశారు. నన్ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ తెలియదు. ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి గురించి స్పందిస్తూ జయలలిత అంటే అభిమానం, అందుకే ఏఐడిఎంకి సపోర్ట్ చేశానని అన్నారు. అయితే డిఎంకే పార్టీ నన్ను చంపాలని చూసింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తన ప్రస్థానం గురించి విజయశాంతి వివరించారు. మేమందరం అద్వానీ శిష్యులం. అద్వానీకి బీజేపీలో అన్యాయం జరిగింది, కనీసం అధ్యక్షుడిగా అయినా ఎన్నుకోవాల్సింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అమాయకుడు, అందుకే వెన్నుపోటు. అలా టీఆర్ఎస్ పార్టీలో జరగదు అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.